లీడర్స్ వర్సెస్ ఆఫీసర్లు, వివిధ కేసులు, ఆందోళనలు, ప్రోటోకాల్ అంశాల్లో నోరు జారుతున్న నేతలు, ఐఏఎస్ ఐపీఎస్లతో పాటు అధికారులను టార్గెట్ చేస్తున్న బీఆర్ఎస్. మా ప్రభుత్వం వచ్చాక సంగతి చెబుతామంటూ కేటీఆర్, హరీష్ తదితరులు బెదిరింపులు. విధి నిర్వహణను అడ్డుకోవడమే అంటున్న ఉన్నతాధికారులు వ్యక్తిత్వ హననానికి పాల్పడితే ఊరుకునే ప్రసక్తి లేదంటూ హెచ్చరికలు. రాజకీయ అధికార వర్గాలను తీవ్ర చర్చ. ఏదైతే దీనికి సంబంధించి ఆఫీసర్లను, అధికారులను, లీడర్లు భయపెడతా ఉన్నారు, వ్యక్తిత్వ హననానికి పూనుకుంటా ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు అంటూ కూడా ఒక పెద్ద ఎత్తున వార్త చూస్తా ఉన్నాం. అయితే అధికారులను, పోలీసు వ్యవస్థను కూడా పెద్ద ఎత్తున బెదిరింపులకు గురి చేస్తా ఉన్నారు అన్నట్టు కూడా ఇక్కడ వార్త చూస్తాం. అలాగే రాష్ట్రంలో ప్రభుత్వ అధికారులపై కొందరు ప్రజాప్రతినిధులు పదే పదే నోరు పారేసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల లక్ష్యంగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఆయా ఉన్నతాధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేస్తున్నారని, అలాంటి వాళ్ళ పేర్లని తమ వద్ద ఉన్న పింక్ బుక్లో ఎక్కిస్తున్నామని, తాము తిరిగి అధికారంలోకి రాగానే వారి అంతు చూస్తామంటూ కూడా బహిరంగంగా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారన్నట్టు కూడా ఇక్కడ వార్త చూస్తాం. ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున కూడా ఈ అధికారులను బెదిరిస్తూ ఉన్నారు. అధికారులను బెదిరిస్తూ దీనికి సంబంధించి పోలీస్ అధికారులను కూడా మేమైతే పింక్ బుక్ అన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నాం, ఎవరెవరు మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారో, ఎవరెవరు బీఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్టుల పరం చేస్తూ ఉన్నారో అందరినీ కూడా పేర్లు ఎక్కిస్తూ ఉన్నాం. మా ప్రభుత్వం అధికారంలోకి రాబోతోంది, రాగానే మీ అంత చూస్తామంటూ కూడా బెదిరింపులకు గురి చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ అంటూ కూడా ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం. అలాగే కేవలం వృత్తిపరమైన ఆరోపణలకు పరిమితం కాకుండా అధికారుల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాళేశ్వరం, ఫార్ములా, ఈకార్ఎస్, ఫోన్ ట్యాపింగ్ తదితర కేసుల్లో కూడా మునిగిన కేసీఆర్, పీకల్లోతు మునిగిన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లాంటి పెద్ద లీడర్లు కొన్నాళ్ళుగా తమ ఫ్రస్ట్రేషన్ను ఐఏఎస్ ఐపీఎస్లపై చూపిస్తుండగా ఇప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యేలు సైతం ప్రోటోకాల్ ఇష్యూస్ పేరుతో కట్టు తప్పుతున్నారు. తాజాగా బీఆర్ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్ సిపిని మతం పేరుతో దూషించడం ఇందుకు పరాకాష్ఠగా నిలిచింది. కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం తామేమీ తక్కువ తినలేదన్నట్లుగా అధికారాన్ని దూషించడంతో పోటీ పడుతున్నారు. కాగా నేతల తీరు శృతిమించడంతో ఈ అంశాన్ని ఉన్నతాధికారులు సీరియస్గా తీసుకున్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా తాము నిబంధనల ప్రకారమే పనిచేస్తామని, ఎవరినో పని కట్టుకొని సంతృప్తి పరచాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేస్తున్నారు. ఆయా నేతల రాజకీయ ప్రయోజనాల కోసం తమ విధుల్లో జోక్యం చేసుకున్న తమ వ్యక్తిత్వాన్ని హననానికి పాల్పడిన ఊరుకునే ప్రసక్తే లేదంటూ తమదైన శైలిలో హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికీ అంశం రాష్ట్ర వ్యాప్తంగా ఆ చర్చనీయాంశంగా ఏదైతే దీనికి సంబంధించి మొన్న జరిగినటువంటి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పెద్ద ఎత్తున ఒక సిపిని కూడా మీరు మత కలవలు సృష్టిస్తూ ఉన్నారని చెప్పేసి మతపరమైన వ్యాఖ్యలు కూడా చేసిండు అని చెప్పేసి ఇష్టాన్ రీతిగా ఒక పోలీస్ ఆఫీసర్గా చూడకుండా ఇష్టాన్ రీతిగా మాట్లాడని చెప్పేసి కనీసం కొట్టడానికి కూడా ఇట్లా ఉరికొచ్చాడని చెప్పేసి కూడా చాలా డైరెక్ట్గా విజువల్స్ కూడా చూస్తూ ఉన్నాం. నిజంగా దీనికి సంబంధించి కావాలి, మేము ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, అధికారంలో ఉన్న పార్టీకి తొత్తులుగా పనిచేయము, ఎప్పుడు కూడా వాళ్ళని సంతృప్తి పరచడం కోసం ఎప్పుడు కూడా పనిచేసిన దాఖలాలు లేవు. మీరు కావాలనే మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మీరు అధికారంలోకి రావడం కోసం, ప్రజల్లో మా పైన, ఈ ప్రభుత్వం పైన వ్యతిరేక రావడం కోసం మధ్యవర్తులుగా మమ్మల్ని చేసుకొని మీరు వాడుకుంటా ఉన్నారని చెప్పేసి ఐఏఎస్ అధికారులు అలాగే పోలీస్ అధికారులు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిజంగా ఏదైతే వీళ్ళు ఈకార్ రేస్ కావచ్చు, కాళేశ్వరం ఇష్యూలో వీళ్ళ యొక్క లీక్స్ బయటపడతా ఉన్నాయి కాబట్టి హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, వీళ్ళు కావాలనే పెద్ద ఎత్తున ఈ అధికారులందరినీ కూడా హింసకు గురి చేస్తూ ఉన్నారు, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ఉన్నారు. ఖచ్చితంగా పింక్ బుక్ అని పెట్టుకొని వీళ్ళందరినీ బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా ఇక్కడ స్పష్టమవుతా ఉంది. అలాగే అధికారులపై బెదిరింపుల ధోరణి, సివిల్ సర్వెంట్లతో పాటు ఇతర ప్రభుత్వ అధికారులను బెదిరించే ధోరణి గతంలో ఏపీలో ఎక్కువ కనిపించేది. కానీ ప్రస్తుతం తెలంగాణలో ఈ తరహా వైఖరి పెరిగింది. ముఖ్యంగా వివిధ కేసుల్లో ఇరుక్కున్న కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తదితరులు తరచూ ఐఏఎస్ ఐపీఎస్లపై నోరు జారుతున్నారు. పైగా ఆ కామెంట్స్ బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ అధికారులను రెచ్చగొడుతున్నారు. సాధారణంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, అధికారుల మధ్య ప్రోటోకాల్ ఇష్యూస్ వస్తుంటాయి. గత బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్, బీజేపీ నేతలకు ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు చిన్న వాగ్వాదాలు సిఎస్కు, స్పీకర్కు ఫిర్యాదులు చేయడం వరకే పరిమితం అయ్యేవని. కానీ ఇప్పుడు సీన్ మారింది. కాళేశ్వరం, ఈ ఫార్ములా, కారేజ్, ఫోన్ ట్యాపింగ్ తదితర కేసులో బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఇరుక్కున్నారు. దీంతో ఆయా కేసులు వంటి దర్యాప్తు విచారణ సందర్భాల్లో పోలీసు ఇతర ఉన్నతాధికారులను లక్ష్యంగా చేసుకుని వారు విరుచుకుపడుతున్నారు. అధికారులు చేసే చిన్న పొరపాట్లను ఎత్తి చూపుతూ ప్రభుత్వానికి తొత్తులుగా మారారని, తాము 3 ఏళ్లలో అధికారంలోకి వచ్చాక అందరి లెక్కలు తేలుస్తామంటూ బెదిరిస్తున్నారు. ప్రతిపక్షాల ఆందోళన కార్యక్రమాల సందర్భంగా ముఖ్యంగా ర్యాలీలు, రాస్తారోకోలు అనుమతులు ఇవ్వకపోయినా నోటీసులు జారీ చేసిన నేతలు నోటికి పని చెబుతున్నారు. ఆయా అధికారుల పేర్లను డైరీలో రాసుకుంటామని, ఐఏఎస్ ఐపీఎస్ కేడర్ అధికారులను గత రికార్డులకు పరిశీలిస్తామని, తప్పు చేసిన వారిని వదిలే ప్రసక్తి లేదని హెచ్చరిస్తున్నారు. ఈ విధమైన బెదిరింపులకు అధికారుల విధుల్లో జోక్యం చేసుకోవడానికి కొందరు అధికారులమైతే
మానసిక కుంగిపోతున్న సెక్యూరిటీ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారుతూ ఉంది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కావాలనే మీరు ఈ కేసులో ఇరుక్కుంటా ఉన్నారని, లేకపోతే కాళేశ్వరం కేసు సంబంధించినటువంటి విచారణ వస్తున్న సందర్భంలో, అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి సీటు విచారణకు వస్తున్న సందర్భంలో కావచ్చు, పోలీసులకు ప్లస్ కార్యకర్తలకు పెద్ద ఎత్తున వాగ్వాదాలు జరుగుతూ ఉంటాయి. నిజంగా వాళ్ళు కొంచెం ఇబ్బందులు పెడతా ఉంటే మేము ఆపి ప్రయత్నం ఉంటుంది, కానీ ఏ ఒక్కరు కూడా మమ్మల్ని వెనుకుండి ఎవరు నడిపించడం, ఎవరో వాళ్ళ యొక్క సంతృప్తి కోసం, వాళ్ళ యొక్క సంతోషం కోసం ఎప్పుడు కూడా పనిచేసిన దాఖలాలు లేవు. మీరు కావాలని రెచ్చగొడతా ఉన్నారు. మీ పార్టీ అధికారంలోకి రావడం కోసం మా అధికారులను కావచ్చు, మా పోలీసులని, ఐఏఎస్ ఆఫీసర్లని, ఐపీఎస్ ఆఫీసర్లని డైరెక్ట్ పేర్లతో దూషిస్తూ ఉన్నారు. ఏమనంటే మేము బుక్ పెట్టుకున్నాం, పెగ్ బుక్ అని చెప్పేసి పేర్లు రాస్తా ఉన్నాం, అధికారంలోకి రాగానే మీ అంతు చూస్తామని చెప్పేసి కూడా బెదిరించడం, ఇవన్నీ కూడా ఒక రౌడీజాన్ని తలపించే విధంగా ఉండేది. మా వ్యక్తిత్వ హననానికి పూరుకుంటూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా మేము సహించాం, పెద్ద ఎత్తున కూడా చట్ట ప్రకారం కూడా మేము కూడా మీ పైన కూడా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు పెద్ద ఎత్తున మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. నిజంగా ఏదైతే దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా పెద్ద ఎత్తున ఆ పోలీస్ అధికారుల పైన కావచ్చు, కొంచెం రూడ్గా కూడా మాట్లాడే అంశాలు కూడా మనం చాలా చూసినాం. కౌశిక్ రెడ్డి కావచ్చు, ఇతర వ్యక్తులంతా కూడా పెద్ద ఎత్తున కూడా రూడ్గా మాట్లాడడం, అలాగే మీరు వాళ్ళకు తొత్తులుగా మారారని చెప్పేసి, లేకపోతే మీరు పలానా పార్టీ వ్యక్తులు, మీరు అసలు పోలీసులు కాంటూ కూడా ఇటువంటి వ్యాఖ్యలలో పోలీసులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే పోలీసు వ్యవస్థ అనేది ఎక్కడ ఎటువంటి గొడవలు జరగకుండా ప్రశాంత వాతావరణం కోసం కూడా వాళ్ళు చాలా ఎఫెక్ట్ పెడతారు. చాలా మందిని కూడా వాళ్ళు ఆపే ప్రయత్నం ఉంటుంది. కాబట్టి చాలా ఇబ్బందులు పడతారు. కాబట్టి ఖచ్చితంగా అటువంటి వాటిపై వ్యక్తిత్వ హననం చేయడం కూడా కరెక్ట్ కాదని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం.